మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. రాష్ట్రానికి కేంద్రం నుంచి 5 ఏళ్లలో సుమారు 10,000 కోట్లు అందనున్నాయి. 16వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి 9,968 కోట్ల రూపాయలను కేటాయించింది. వీటిని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు వినియోగించాలని నిర్దేశించింది. ఈ నిధులను పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ అభివృద్ధి కోసం వినియోగించాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర 16వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి 9,968 కోట్ల రూపాయలు కేటాయించింది. 2026-27 నుంచి 2030-31 వరకు ఈ నిధుల్ని నిర్దేశించింది. వాటి వినియోగం, పర్యవేక్షణ, పారదర్శకతపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్ని జారీ చేసింది. ఈ మొత్తాన్ని గ్రామీణ స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా ప్రజా పరిషత్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ రహదారులు, వీధి దీపాలు, ఇతర ప్రజా సేవల కోసం వినియోగించాలని పేర్కొంది. ఆయా గ్రాంట్లను వేతనాలు, పెన్షన్ల చెల్లింపుల కోసం వినియోగించరాదని నిర్దేశించింది. ఎప్పటికప్పుడు వ్యయ వివరాల్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని, త్రైమాసిక, వార్షిక పురోగతి నివేదికల్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని స్పష్టం చేసింది. నివేదికల ఆధారంగా సమగ్ర నివేదికల్ని రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని, ఆడిట్లో గుర్తించిన లోపాల్ని తక్షణమే సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. అవకతవకలు లేదా నిధుల దుర్వినియోగం జరిగిందని తేలితే చట్టపరమైన చర్యలు చేపట్టాలని, వీటిపై పరిపాలనా ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 1,280 కోట్ల రూపాయల నిధుల్ని ఆర్థిక సంఘం కేటాయించింది. 2027-28కి గాను 1,633 కోట్లు, 2028-29 సంవత్సరానికి 2,111 కోట్లు కేటాయించింది. ఇక 2029-30 ఏడాదికి 2,343 కోట్లు, 2030-31కి 2,601 కోట్లు అందించనుంది. మొత్తం మీద 5 ఏళ్లకు 9,968 కోట్లు రాష్ట్రానికి అందనున్నాయి.